అదేవిధంగా మేడం గారిని మన న్యాయవాది శ్రీదేవి మేడం గారు బొకేతో, తర్వాత మన ప్రిన్సిపల్ చూడండి కావాలి సార్కి జయలక్ష్మి, అదేవిధంగా అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు జి విక్రమ్ సిన్హా గారిని వేదికపై రావాల్సిన కోరుతున్నాం. తర్వాత బస్సులో గారిని చేతికి ఆహ్వానిస్తాం. తర్వాత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన కెఎస్ సురేంద్ర రెడ్డి గారిని చేతిపైకి ఆహ్వానిస్తాం. అదేవిధంగా తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎస్పీడీఓ గారు సుబ్రహ్మణ్య సార్ని వేదిక అడగడం సందర్భంలో అదేవిధంగా లోకల్ మెంబర్ మానవరెడ్డి గారిని, తర్వాత లీగల్ రిసోర్స్ పర్సన్ జయలక్ష్మి మేడం మరియు శ్రీదేవి మేడం గారిని వేదిక అడగడం కోరుతున్నాం. తర్వాత బోయల్ ఎస్ఐ జి విక్రమ్ సిన్హా గారిని కూడా వేదిక అడగడం కోరుతున్నాం. తదుపరి మా సీనియర్ సోల్జర్ మేడం గారైన కేశవ మేడం అధ్యక్షులను సుఖం కోరుతున్నాం. మేడం గారి ప్రోగ్రామ్ ఇది డిఎల్ఎస్ఎస్ సెక్రటరీ గారికి నమస్కారం. ఈరోజు ఇక్కడ ముఖ్యమైన సమావేశమైనటువంటి ఎక్కువ ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. అందుకని రిసోర్స్ పర్సన్స్ ఇచ్చేసినటువంటి మహిళా వనరులు అందరికీ నా నమస్కారం చేయండి. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చామంటే మన నేషనల్ లా కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం విధానసభ సమాధానం అంటే మహిళలకి చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎంసీడబ్ల్యూ ఉంటున్నామండి. అందులో భాగంగానే ఈరోజు 4వ ప్రోగ్రామ్ ఇది. సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు జరిగినటువంటి అత్యాచారాలు కానీ, లేకపోతే నేరాలు కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పథకాలు కానీ, అదేవిధంగా ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి స్వావలంబన వాళ్ళకి దొరుకుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది అనేది ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందండి. మనకు తెలిసిందే కదా, మన భారతదేశంలో నారీకి అంటే మహిళకి చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. మనకు పురాణాలు చూసుకున్నట్టయితే ఎక్కడ పూజ్యంతే నారీ తక్కువ దేవతలు నమ్మి అంటే ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి దాని ఉద్దేశము. సో ఇక్కడ ఉండేటువంటి అందరు మహిళలు కూడా వాళ్ళకు ఉండేటువంటి అన్ని చట్టాల గురించి, ఎందుకంటే మేము జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆల్రెడీ తెలుసుకుంటాము, కానీ మన సుప్రీంకోర్టు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధారణ మహిళలు కూడా చట్టాలపైన అవగాహన ఉండాలి. ప్లస్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా న్యాయం పొందాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్స్ అనేది ఎన్సీడబ్ల్యూ వాళ్ళ సౌజన్యంతో కండక్ట్ చేస్తున్నామండి. సో ఈ రోజు ఇక్కడ మన రిసోర్స్ పర్సన్స్ కూడా మహిళలే ఉన్నారు. వాళ్ళు మనకు ఉండేటువంటి చట్టాల గురించి చెప్తారు, అదేవిధంగా మనకు గవర్నమెంట్ పాలసీస్ అంటే పథకాల గురించి కూడా చెప్తారు అనమాట. సో మీకు ఒక పెన్ పుస్తకం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ జాగ్రత్తగా విని మొత్తం సెషన్ విన్న తర్వాత వాటిని ఇక్కడ మర్చిపోకుండా తీసుకెళ్ళి మిగతా వాళ్ళకి ఎవరెవరు అవసరం అవుతుందో వాళ్ళకి అందరికీ చెప్పాలి. ఎందుకంటే అందరినీ ఎంకరేజ్ చేయలేము కదా, కాబట్టి సెలెక్టెడ్గా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాము. మీరందరూ శ్రద్ధగా విని ఈ సెషన్ అంతా మొత్తం బాగా అవగాహన చేసుకొని తర్వాత ఎప్పుడైతే అవసరం ఉంటుందో వాటిని ఈ ఇతర మహిళలకు కానీ లేకపోతే అవసరమైన వాళ్ళకి కానీ
తెలియజేస్తారని చెప్పేసి నేను ఒక్క పాయింట్ చెప్పేసి ముగిస్తాను. ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది మన నెల్లూరులో ఉంటుందండి. దాని టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి 1510. అది కూడా చెప్తారు వాళ్ళు, కానీ నేను చెప్తున్నాను, నా దగ్గరగా చెప్తున్నాను. ఏంటంటే ఏ సమస్యకైనా సరే, ఏదైనా సరే న్యాయ సహాయం కావాలన్నా, న్యాయ సలహాలు కావాలన్నా ఈ టోల్ ఫ్రీ నెంబర్. ఎందుకంటే అండి ఇక్కడ మండల పరిధిలో మేడం గారు ఉంటారు. మేడం గారు దగ్గరికి వస్తే ఖచ్చితంగా మేడం సలహాలు కానీ సహాయం కానీ తెలియజేస్తుంది. ఒకవేళ రాలేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనమాట, ఇది ఉచితంగా మనము డయల్ చేసుకోవచ్చు. 1510. ఈ నెంబర్ కన్నా మనము ఫోన్ చేసి మన సమస్యను చెప్పి దానికి మన సమస్యకు తగ్గ పరిష్కారాన్ని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ అక్కడ అవ్వలేదు, ఒకవేళ కోర్టు వరకు వెళ్ళాల్సి వస్తే మహిళలందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం అనేది అందజేస్తామండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, డబ్బులు ఏమి ఉండదు. మేమే ఒక అడ్వకేట్ పెడతాము. వాళ్ళ సమస్యకు తగ్గట్లు ఒకవేళ వాళ్ళు ఏదైనా క్రిమినల్ కేసు వేయాలనుకుంటే క్రిమినల్ కేసు వేయిస్తాము. అదేవిధంగా ఏదైనా మెయింటెనెన్స్ కావాలంటే మెయింటెనెన్స్ కేసు వేయిస్తాము. డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస చట్టం కింద ఏదైనా పరిష్కారం కావాలంటే వాటిలో వేయిస్తాము. అట్లా ఏదైనా ఒకవేళ ఆస్తులు ఉంటే సివిల్ దావాలు వేయాల్సి వస్తే అది కూడా అడ్వకేట్ పెట్టి అటు సివిల్ కేసెస్ కూడా వేయిస్తాము. సో కాకపోతే మనం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దానికి ఏంటి పరిష్కార మార్గాలు ఏం లేదండి. 1510 పరిష్కారం. సో మీకు ఏదైనా ఎక్కి సమస్య కానీ, ఇంట్లో సమస్య కానీ, బైక్ సమస్య కానీ, లేకపోతే ఏదైనా పనిచేసే ప్రదేశాల సమస్య కానీ, ఏదైనా సరే ఏ సమస్యకైనా పరిష్కారం 1510. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విన్నవన్నీ కూడా మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఈ సౌలభ్యాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేయాలన్నమాట. అలా తెలియజేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు చేసుకుంటాం. ముందుగా నేను మాట్లాడుకోబోతున్నాను. ఇక్కడికి చేసినటువంటి మా జిల్లా న్యాయ అధికారి, మండల్ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సెక్రటరీ గారు శ్రీమతి వాణి గారికి, అలాగే మా మండల లీగల్ సెల్ చైర్పర్సన్ శ్రీమతి శోభ గారికి, అలాగే మా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సుధాకర్ గారికి, అలాగే మా అడిషనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ వినోద్ సిన్హా గారికి, అలాగే మా స్పెషల్ మేజిస్ట్రేట్ గారు శ్రీ పరశురామ గారికి, అలాగే ఇక్కడికి చేసినటువంటి మా తోటి న్యాయవాదులు, అలాగే ఇతర ఈ ఎంపీటీఓ గారు, అలాగే ఈ పోలీసు వారు, ఎస్ఐ పోగులు పెట్టుకున్న వారికి, అలాగే ఇక్కడికి చేసినటువంటి వెలుగు మహిళా కార్యకర్తలకి, మా సీనియర్ న్యాయవాది మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కరణి గారికి అందరికీ కూడా నా శుభాభినందనలు. మహిళలు వారి చట్టాలు, మహిళలకు ఉన్న చట్టాలకు దానికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా అన్యాయాలు జరిగితే వారు చట్టపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పి ఆ యొక్క అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు సమాజంలో ఈరోజు చాలా చూస్తూ ఉన్నాం. మహిళల మీద చాలా దాడులు జరగడం కానీ, అలాగే గృహహింస చట్టాలు పెళ్ళైన తర్వాత భర్త సరిగా చూసుకోకుండా ఆయన దుర్వ్యసనాలకి బాధ్యత చేసేసి ఆయన ఆదరణ కట్టడం కోసం వేధించడం కానీ, లేదంటే గృహహింస చట్టం గృహహింస చేయడం కానీ, ఈ విధంగా ఎన్నో తర్వాత సమాజంలో కూడా మహిళలు చాలా చాలా అన్యాయాలకి గురవుతూ ఉన్నారు. కాబట్టి వీరిని ప్రొటెక్ట్ చేయాలా అనే ఉద్దేశంతో మన సుప్రీంకోర్టు వారి కానీ మన రాజ్యాంగంలో అనేక చట్టాలను పొందుపరచడం జరిగింది. ఆ యొక్క చట్టాల ప్రకారంగా వీరు ఈ గృహహింస చట్టంలో వీరు ఒకవేళ డైరెక్ట్గా మీరు న్యాయవాదిని నియమించుకునే అవకాశం, అంటే మీకు సమస్య లేనప్పుడు నేరుగా వచ్చేసి మన మండల లీగల్ సెల్ చైర్పర్సన్ గారికి కానీ, లేదంటే మన జిల్లా చైర్పర్సన్ లీగల్ సెల్ చైర్పర్సన్ సెక్రటరీ గారికి కానీ మీరు ఒక అర్జీ ఇచ్చేసేసి మాకు ఈ స్తోమత లేదు కాబట్టి మాకు న్యాయం చేయండి అని అంటే ఖచ్చితంగా
దాంట్లో ఒక అడ్వకేట్ మీకు మీ తరఫున వాదించేదానికి కూడా ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా మీరు అన్ని కూడా న్యాయాలు మీ తరఫున పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మన గవర్నమెంట్ వారు అయితే మహిళల్ని అనేక విధాలుగా ప్రోత్సహించాలా అనే ఉద్దేశంతో అనేక పథకాలు కూడా పెట్టడం జరిగింది. మగవారికి ఎక్కడ కూడా పథకాలు ఇవ్వట్లేదండి, ఆడవారికి మాత్రం. ఆడవారు ఏంటంటే ఆడవారు బాగుంటేనే ఆ గృహం కూడా బాగుంటుంది, పిల్లల్ని చక్కగా విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళు చక్కగా తీర్చిదిద్ది అలాగే మంచి ప్రయోజనం చేయడం కానీ ఇటువంటి అన్నీ ఉంటాయి. సో కాబట్టి ఈరోజు మహిళలకి సొసైటీలో అత్యున్నతమైన గౌరవాన్ని మన ప్రభుత్వాలు కానీ మన చట్టాలు కానీ వాళ్ళకి రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చట్టాలన్నింటినీ కూడా వీటినన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకునేది ఇంకా మీరు సొసైటీలో ఇంకా సమాజంలో ఇంకా కొంతమంది నిరక్షరాస్యులు కానీ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా ఈ మా ఇక్కడికి చేసినటువంటి మా న్యాయమూర్తులు కానీ మా తోటి న్యాయవాదులు కానీ ఈ చట్టాల గురించి కూడా కొన్ని వివరిస్తారు. అవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా రాసుకునేది అయితే వాళ్ళకి వివరించడం, వాళ్ళు కూడా చైతన్యవంతం చేయగలరా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సీనియర్ అలాగే అడ్వకేట్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. 5 నిమిషాలు కాకుండా కార్యక్రమానికి ఇచ్చేసిన మన న్యాయమూర్తులందరికీ, అదేవిధంగా న్యాయవాదులకి, తర్వాత ఈ రెవెన్యూ ఆఫీసర్కి, పోలీసు వారికి, ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, నేను చెప్పబోయే చట్టం ఏంటంటే పోస్కో చట్టం. అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్. ఈ చట్టం తీసుకొచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు అంటే ఎవరైతే మైనర్ బాల పిల్లల్ని ఎవరైనా ఏమైనా ఇబ్బంది గురి చేయక వాళ్ళని కట్ చేసిన లేకపోతే వాళ్ళని ఏదైనా ఇబ్బంది గురి చేస్తే వెంటనే మీరు కానీ ఆ మైనర్ బాలకి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బాలిక యొక్క తల్లిదండ్రులు లేకపోతే ఎవరైనా బాధ్యత గల వాళ్ళ కుటుంబం నుంచి వెళ్ళి పోలీస్ ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇస్తే వెంటనే ఎస్ఐ గారు ఆ బాలిక ఏజ్ ఎంత చూసి వెంటనే కేసు నమోదు చేస్తారు. ఆ విధంగా నమోదు చేస్తే కేసులో బెయిల్ రావడం చాలా కష్టం. సుమారు 100 రోజులు కానీ 120 రోజులు విధంగా తప్పు చేసిన అతనికి ఎవరైనా మైనర్ కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి కానీ ఎవరైనా మగవాళ్ళని లేకపోతే వాళ్ళని కూడా కేసు పెడతారు. వాళ్ళు ప్రోత్సహించి ఆ విధంగా తప్పు చేయించారంటే మగవాళ్ళని వాళ్ళ మీద కూడా ఈ పోస్కో చట్టం పడుతుంది. కాబట్టి ఈ చట్టం చాలా పవర్ఫుల్ చట్టం. గతంలో చిన్నపిల్లలు వేసే చట్టం లేదు. మన భారత ప్రభుత్వం ఈ పోస్కో చట్టం తెచ్చింది. చిన్న మైనర్ పిల్లలు ఆడపిల్లల్ని కాపాడే ఉద్దేశంతో ఈ పోస్కో చట్టం తెచ్చారు. ఈ పోస్కో చట్టం మీద ఎవరైనా తల్లిదండ్రులు కానీ ఎవరైనా పోయి రిపోర్ట్ ఇస్తే పడుతుంది. వాళ్ళు కానీ సాక్ష్యం కానీ గట్టిగా చెప్తే దానికి ప్రత్యేకమైన కోర్టు ఉంది నెల్లూరులో. ఆ కోర్టులోనే బెయిల్ కానీ విచారణ కానీ అన్ని జరుగుతుంది. ఆ విధంగా ఎవరికైనా ఇప్పుడు చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరికీ ఆడపిల్లలు ఉన్నాయి. కాబట్టి ఏమైనా జరిగినా భయపడకుండా వచ్చి పోలీసు వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకొని అతన్ని కటకటాలని పంపడం, తర్వాత ఆయనకి జీవిత శిక్షణ పడుతుంది. కాబట్టి మీ ధైర్యంగా ఏమైనా ఇబ్బంది జరిగినా ఈ పోస్కో చట్టాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన న్యాయమూర్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అలాగే మాకు పనికొచ్చే మాటలు మాట్లాడారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే అందరూ తెలుసు, ముఖ్యంగా భారత సమాజం ఒక కాంట్రడిక్షన్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఆడపిల్లల విషయంలో తీసుకుంటే ఒక వివక్ష అనేది స్టార్ట్ అవుతుంది. అందులో విద్యావంతులు కావచ్చు, పల్లెటూళ్ళ నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు పెరిగిన దాకానే ఆహారం కావచ్చు, స్కూల్ కావచ్చు, బట్టలు కావచ్చు, అలాంటి ధోరణి ఇంకా ఎక్కువ ఉంది. అది మనం మార్చాలి. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య మనందరం మీరందరూ చూస్తూ ఉంటారు, మన పిల్లలు హై స్కూల్కి వెళ్ళినా లేకపోతే కాలేజెస్కి వెళ్ళినా ముందు వాళ్ళ మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కంటే కూడా మగపిల్లలు వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి అలవాటు ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఆస్తుపాస్తులు కాదు, మంచి మోరల్ క్యారెక్టర్స్. అంటే
ఏది మంచి ఏది చెడుఅనేది కావాలి. ఎందుకంటే మనకు అశ్లీలం అనేది యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ చాలా జరుగుతుంది, మీరందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈనాడు రకరకాల అదే ఈ ఇంటర్నెట్ సంబంధించి అన్ని అందుబాటులో ఉంటుంది. కాబట్టి పిల్లలు ఈజీగా బ్యాడ్ అది చెడిపోయేదానికి అవకాశం. ఎందుకంటే పాఠశాలలో కూడా చాలా వరకు పిల్లలు చెప్పలేదు, తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లలు వాళ్ళ కార్పొరేట్ స్కూల్స్లో అదే చేర్పించిన లేకపోతే మన సర్కారు పనులు చేసి మనం ఏంటంటే పిల్లలు అంటే హై స్కూల్ స్టేజ్ నుంచి కానీ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు లేదా ఇంజనీరింగ్ కావచ్చు పిల్లలు ఖచ్చితంగా ఈ మంచి అలవాటు అనేది మనం నేర్పించాలి తల్లిదండ్రులు. అప్పుడే మన సమాజంలో మీరు కూడా చూస్తుంటారు, ఇటీవల కూడా నంద్యాలలో ముచ్చుమరి సంఘటన చూసారు. అప్పుడైతే మన ఎలా ఉంటుందంటే అలాంటి దానికి ఎక్కువ స్క్రోలింగ్ ఇస్తారు. ఇక్కడ మన సమాజంలో కూడా ఏంటంటే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ దానికి ఎక్కువ స్క్రోలింగ్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎక్కడ లోపం జరిగింది అనే దాని మీద అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా మనం ఒకవైపు సైన్స్ నాలెడ్జ్ టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటున్నాం. ఇప్పుడు మనం ట్రైన్స్లో తీసుకున్నాం, వందే భారత్ ట్రైన్స్ వస్తున్నాయి, తర్వాత గ్రామం ప్రయోగిస్తున్నాం. కానీ ఇంకా కూడా గ్రామాల ప్రాంతాల్లో కూడా బాల్య వివాహం జరుగుతుంది. ముఖ్యంగా గిరిజన పిల్లల్లో అలా ఉంది. ఒకప్పుడైతే అంటే చాలా వరకు తగ్గింది కూడా నాకు తెలుసు. ఇటు చుట్టుపక్కల తీసుకున్నా కానీ రామతీర్థంలో కానీ గండవరం కానీ జొన్నవాడ కానీ నర్సపడ కానీ పెంచడం అదే ఊరు వైపు మల్లాన్న అక్కడంతా కూడా దేవుడి పిల్లలు జరుగుతుంటే 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ కూడా గిరిజనలు ఇంకా ఉంది. అందుకే నేను మా జిఎంఎస్కలు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, డిఓఎస్ కూడా చెప్పేది ఏంటంటే ముందు రక్తహీనత కావచ్చు, పోషకాహార లోపం కావచ్చు, లేదంటే వాళ్ళు ఎందుకంటే చిన్న వయసులోనే పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ చిన్న వయసులోనే పిల్లలు పుడతారు. దానివల్ల ఏంటంటే తల్లి బలహీనంగా ఉంటుంది, పుట్టే బిడ్డలు కూడా అండర్వేటెడ్ అలా ఉంటుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ అనేది ఉండకూడదు. కాబట్టి మా అందరం అది ఒకటి. రెండోది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా మా జిఎంఎస్కలు కూడా హై స్కూల్స్కి వెళ్ళి చెప్తున్నారు. అది ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ఎందుకంటే కొన్ని సమయంలో మనం చూస్తుంటాం 60 ఏళ్ళు పుట్టినట్టు చాక్లెట్స్ ఇస్తానని చెప్తాడు, అదేదో మొబైల్లో చూపిస్తానంటాడు. అంటే పిల్లలు ఈజీగా అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా మనం ఖచ్చితంగా ఇలాంటి వాటి గురించి ముందు వాళ్ళకి అవగాహన అనేది కనిపించాలి. కాబట్టి ఎందుకంటే అంతేకాకుండా పిల్లలకి కొన్ని అంటే మా దగ్గర ఇంకా మహిళ ఆడపిల్లలు కూడా విద్యారంగంకి వెళ్తున్నారు. రెండోది ఏంటంటే మనం చూడాల్సిందంటే ఆ పిల్లలకి ఒక సైకాట్రిస్ట్ లాగా వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ లాంటిది ఉండాలి. కొంతమంది ఇంటర్మీడియట్ కావచ్చు లేదా ఇంజనీరింగ్ అంటే బయట పిల్లలు కూడా అన్న అక్క అలాంటి సందర్భం వచ్చే విధంగా పెంచాలి. ఎందుకంటే ఏదో ఉద్దేశంతో దృష్టితో చూడకుండా ఉండాలని కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్రియేట్ చేసినందుకు నమస్కారాలండి. యాక్చువల్గా మనం ఇలాంటి వీడియోస్ చాలా కండక్ట్ చేసుకుంటూనే ఉంటాం. నేను నాకు తెలిసి ఇక్కడ రెండోసారి అనుకుంటారా అందరూ ఎన్నిసార్లు హయాంగా వచ్చాను. ముఖ్యంగా న్యాయ విజ్ఞాన సదస్సు అంటే న్యాయం అనేది ప్రజల ముందుకి రావాలని సుప్రీంకోర్టు తీసుకున్న గైడ్ లైన్స్ ప్రకారం అందరూ కూడా న్యాయం గురించి తెలవాలి అని చెప్పేసి ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇక్కడ మనం జరుగుతుంది. న్యాయం అనేది ఎక్కడ మనలో ఉంటుంది. ఇప్పుడు మనం మహిళా చట్టాలు అనేది ప్రత్యేకించి చెప్పుకుంటున్నాం. పర్టికులర్గా ఇప్పుడు చెప్తున్నారంటే ఇప్పుడు 1929లో జరిగింది కదా, ఇప్పుడు మాకేం అవసరం మేడం ఇప్పుడు చెప్తున్నారంటే రీసెంట్ ఇన్సిడెంట్లో కూడా మన రాజస్థాన్లో కొన్ని చోట్ల కొన్ని ఏరియాలో బలవంతంగా ఆడపిల్లల్ని కష్టపెట్టుకుని భర్తతో పాటు చంపేయడం అంటే ఇన్ ది సెన్స్ భర్తతో పాటు కాల్చేయడం చంపేయడం కింద బలవంతంగా. ఒకవేళ భర్త చంపేయడం అంతరాన్ని ప్రేమతో చనిపోతే అది వేరే. అంతేగాని కావాలని ఆమె ఏదో నువ్వు దేవపోతావని పొల్యూట్ చేసి ఆమె మైండ్ పొల్యూట్ చేసి మ్యానిపులేట్ చేసి చట్టం కూడా ఆ చిక్కిలే వస్తుంది. 1829 చట్టానికి 1980లో రాజస్థాన్లో మళ్ళీ సతీ చట్టం తీసుకుంటారు. ఎందుకంటే ఆ దుర్మార్గమైన మూలాలు ఇంకా స్టిల్ ఉన్నాయని చెప్పడం కోసమే ముందు సతీ సాగమని చట్టం. నెక్స్ట్ శారదా చట్టం, ఇది కూడా బ్రిటిష్ వాళ్ళ హయాంలో జరిగింది. ఇది వచ్చి బాల్య వివాహాల నిరోధకం కోసం ప్రత్యేకించి చేశారు. ఇప్పుడు మనకు సార్ చెప్పారు డౌరియస్ అని, అంటే 1929లో అది వచ్చింది ఆ చట్టం. ఇప్పుడు మనం 2014లో 24లో ఉన్నాం. అంటే ఇంచుమించు ఎంత అయిందో మీరు ఆలోచించారు. అయినా కూడా ఇప్పటికీ కూడా అది ఆ మూలం ఉంది. ఆ శారదా చట్ట స్థానంలో 14 ఏళ్ళ ఆడపిల్లకి మెచ్యూరిటీ బాగుంటుంది, మౌంట్లో మెచ్యూరిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి ఆడపిల్ల ఏది తక్కువ మౌంట్లో ఏదైతే ఎక్కువ అనే దాన్ని పెట్టి ఈ చట్టం చేశారు. కానీ స్టిల్ కొంతమంది బాల్య వివాహాలు చేస్తారు. ఆ బాల్య వివాహం చేస్తే కదా ఏముంది అనుకోవచ్చు కొంతమంది. మీరు ఎడ్యుకేషన్ చేయాల్సిందల్లా అమ్మ బాల్య వివాహం చేస్తే అది చెందదు, చట్టపరంగా ఆ పాపకి ఏ హక్కులు రావు.
ఈ పాప అన్యాయం అయిపోతుందా లేదా? సో ఆ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేయాల్సింది. మీరు ఎట్లా చేయాలంటున్నారు? వెయిట్ చేయండి. ఆ పాప 18 సంవత్సరాలు వచ్చిందా వెయిట్ చేయండి. ఆ పాపకి ఏదైనా చదువు చెప్పించండి. ఆ పాప కాదు ఆ పాప నిలబడేలా చేయండి. ఆ తర్వాత పెళ్లి చేయండి. నాకు తెలిసి అందరూ ప్రోగ్రామ్ ఉందని ఉంటారు. కాబట్టి మీ యొక్క పరిధిలో ఉండే వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయాల్సింది మెయిన్ అదే. ముందు తల్లిదండ్రులని కౌన్సిలింగ్ చేస్తే ఆ తర్వాత ఆ పాప కూడా కౌన్సిలింగ్ చేస్తే మనము ఆ పూర్వీకులు చేసిన శారదా చట్టానికి కానీ ఇప్పుడు బాల్య వివాహం నిరోధక చట్టంగా కానీ వీటన్నిటిని కూడా మనము గౌరవించి వాటిని అమలుపరచగలిగితేనే సమాజం ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. దానికోసమే మనం చేసేది. నెక్స్ట్ వచ్చి ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అమ్మా. ఇది 1956లో వచ్చింది. ట్రాఫిక్ అంటే మనం రోడ్డు మీద బస్సు ట్రాఫిక్ లాగా ట్రాఫిక్ మీన్స్ అక్రమ వలస లేదా అక్రమంగా ఆడపిల్లల్ని వేరే దేశాలకు పంపించడం. దాన్ని ఇమ్మోరల్ ట్రాఫిక్ అంటారు. మన పరిధిలో ఎవరైనా సరే ఒక ఆడపిల్లని తీసుకెళ్తున్నారు లేదా ఎవరైనా కొత్త వ్యక్తి వస్తారు మన ఊళ్ళోకి, మనందరికీ తెలియకపోవచ్చు. మన టౌన్ అనుకోండి, ఆ వీధిలో కొంతమంది పరిచయాలు, ఇంకా టౌన్ అనుకోండి ఆ కాలనీ వరకు ఉంటుంది. అదే సిటీ అనుకోండి పక్కన దొరకదు. అదే కానీ గ్రామంలో ఇంటికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడంటే ప్రతి పక్కనకి నోటి అవుతుంది. ఎవరి బాబు కూడా అడుగుతుంది. సో ఆ కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ ఇంట్లో వాళ్ళు, ఎట్లా ఆ పాపను ఏమన్నా మిస్గైడ్ చేస్తున్నారా? ఒక పాప మిస్ అయిపోయింది అంటే దానిలో కోర్టు వాళ్ళని కారణం ఎవరో అమ్మాయి మిస్లీడ్ చేశారు. వీటన్నిటిలో ఉంటాయి. కాబట్టి ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద ఎవరైనా సరే అక్రమంలో ఒక ఆడపిల్లని కానీ నిర్బంధించినా లేకపోతే బలవంతంగా తీసుకెళ్ళినా బలవంతంగా పెళ్లి చేస్తున్నా వీటన్నిటిని కూడా చట్టపరంగా మీరు శిక్షించవచ్చు అని చెప్పి వాళ్ళు మీరు గైడ్ చేయొచ్చు. నెక్స్ట్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అమ్మా. ఇది 1986లో వచ్చింది. మనకి తెలుసు 1986 ఇట్లంతా 45+లో చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. 1990s ఆడపిల్ల పెళ్లి అంటే మిడిల్ క్లాస్ ఆడపిల్ల పెళ్లి అంటే ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. దాంట్లో ఎన్ని జీవితాలు అన్యాయం పెట్టియో ఎన్ని పిక్చర్స్ వచ్చాయో మనకు కూడా తెలుసు. కట్నం అనేది ఒక్కొక్క జాతీయం అయిపోయింది. అత్తాతను ఒక కోడలు అనే సంగతి మర్చిపోయి కట్నం కోసం ఆ పిల్లలు నేర్పించడం వాళ్ళని ఈవెన్ వాళ్ళు చేసే హెరాస్మెంట్ తట్టుకోగా పుట్టింటికి చెప్పి వాళ్ళ ఫైనాన్స్ కండిషన్స్ అని తెలుసు. ఆల్రెడీ మ్యారేజ్ చేసి వాళ్ళు ఎలా కొలాప్స్ అయిపోయారో తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు వాళ్ళు బట్టలు కాలేదు. పైగా మన సమాజం ఎలా ఉంటుందంటే మన ఇంట్లో ఏముంది ఎవరు చూస్తారు. పక్కింటి అమ్మాయి పక్క రోజు పుట్టింటికి వచ్చింది అనుకో, ఎందుకు వచ్చింది అది తెలుసాక ఇలా పక్కన చెప్తారు. దానివల్ల మీకు తల్లిదండ్రులు భయపడదు. అయ్యా మన బిడ్డ మనం చూడాలి, వాళ్ళే మనకి తిండి పెట్టరు, వాళ్ళే మనకి బాగా తలని చూడాలని ఆలోచించు. దానివల్ల వీళ్ళు కూడా ప్రెజర్ చేసి అమ్మాయిని మీకు మేము ఇస్తాం కదా మేము వాళ్ళకి మాట్లాడుతుంది లేదు బలవంతాలను ప్రారంభించడం చాలా మంచిది. దానికోసంగా పర్టికులర్గా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చిందమ్మా. దానికోసమే DPR 3 and 4 కింద మనం ఇప్పుడు సెక్షన్స్ పెడుతున్నాము. వీటితో పాటు అదే టైంలో ఎన్టీ రామారావు గారి హయాంలో ఆడపిల్ల కూడా ఆస్తి హక్కు అనేది ఏర్పడుతుంది. ఎందుకని ఈ కట్నానికి బాధ తగ్గాలంటే ఆడపిల్లకంటూ ఆస్తి అది వరకు కూడా మనకి పసుపు కింద లేదా ప్రతి ఒక్కరు ఇచ్చేవాళ్ళు ఇంట్లో కదా. ఆనందంగా ఇస్తే వేరే బలవంతంగా తీసుకోవడం తనంతా తను సంపాదించుకుంటుంది కాబట్టి చాలా వరకు దానికి తగ్గింది. కానీ స్టిల్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ఈ DVC యాక్ట్ రెగ్యులర్గా మనం చెప్పిన DVC యాక్ట్ మీ అందరూ కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు మీ వాళ్ళతో. దీంట్లో ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే భార్యాభర్తల తగాదాలు మాత్రమే చూడదు. ఒక అన్న ఒక చెల్లిని సతాయించినాం, ఒక తండ్రి వాళ్ళ భార్యను మాత్రమే కాదు బిడ్డలకు తాగొచ్చు కొట్టినా, ఎవరైనా సరే గృహహింస గృహంలో జరిగే హింస అది ఎవరి వల్ల జరిగినా కూడా మీరు గృహహింస చట్టం మీద కంప్లైంట్ చేయొచ్చు. ఈ గృహహింస చట్టం మీద కంప్లైంట్ చేస్తే మనకి నెల్లూరులో మనకి ఇక్కడ ఎక్కడ ఉండదు. నెల్లూరులో హెడ్ ఆఫీస్ ఆఫ్ ది హాస్పిటల్ ఉంది కదా అక్కడ ఉంటుంది. దిశా పోలీస్ స్టేషన్ దగ్గర ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారమ్మా. పిలిపిస్తుంది, కౌన్సిలింగ్ చేస్తుంది. కౌన్సిలింగ్ చేసిన తర్వాత పాజిబుల్ అయితే ఆమె ప్రొటెక్షన్ పిటిషన్ కోర్టులో ఫైల్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తుంది. అలా కాని పక్షంలో ఎక్కడ తండ్రి కొట్టాడు కోపం వచ్చింది, అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి హెసిటేట్ చేస్తుంది. మా నాన్న కొట్టింది కానీ అది తగలరాని చోట ఎక్కలేదు. పోలీస్ స్టేషన్ కదా ఇబ్బంది పడుతుంది కానీ అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది పడాల్సింది. ఎందుకంటే పోలీస్ కేసు కాదు, ఫస్ట్ వాళ్ళు శిక్ష పెట్టారు, కౌన్సిలింగ్ చేస్తారు. ఏ పరిస్థితుల్లో అమ్మాయి కొట్టాల్సి వచ్చింది వాడి గురించి ఒక మూలైన అమ్మాయి వాళ్ళ కౌన్సిలింగ్ వాళ్ళు తెలుస్తుంది. కూర్చోబెట్టారు పెడతాను నేను బెదిరించున్నాను. కొన్ని సందర్భాల్లో అది అక్కడే సాగు అవడానికి అవకాశం. అందుకోసంగా పర్టికులర్గా DVC పెట్టారు. అలాగని భార్య భర్త మీద పెట్టకూడదు. అది కూడా ఎక్కువ జరుగుతుంది. వాటితో పాటు కూడా ఎవరు మీద పెట్టించుకోవడం దుస్తరా ఉంటుంది. ఆమెకు కొడికే ఆదరు
ఆ కోడలు కూడా వెళ్ళిపోయింది అదేంటి హ్యాపీ అతను వచ్చి ఆమె మీద పట్టుకోతాడు, నువ్వు వాసన రాయిపోతే నేను చంపేస్తాను అంటాడు. అలాంటప్పుడు ఆమె తిట్టాడు, సీనియర్ సిటిజన్ యాక్ట్ వాడు ఆమె వెళ్ళొచ్చు ఆర్టీఓ ఆఫీస్. కానీ దాంతో పాటు ఇవ్వడం ఇన్సిడెంట్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకొని మీరు వాళ్ళకి చెప్పగలిగితే బాగుంటుంది. గురించి అలాగే ఉపయోగపడే స్కిల్స్ గురించి అలాగే ఇప్పుడు ఇంకొక లేడీ అడ్వకేట్ న్యాయమూర్తులు అయితే తెలుసుంది, చాలా మంది జడ్జిస్ న్యాయమూర్తులు ఉన్నారు. మన కష్టాలు బాధలతో చాలా వరకు వాళ్ళకి తెలుసుండదేమో. కాబట్టి మనందరి తరఫున ఒక అర్జీ రూపంలో మన బాధల్ని వాళ్ళకి తెలియపరచడానికి చిన్న గేయం. అందమైన ఆడపిల్లకి నలింద పడుతుంది, అందుకే ఉండిపోతుంది, కన్న జీవితం కాల రాసి కట్టు నలిగిపోతుంది, చివరికి బయలు
మనకి వేదిక మీద హాజరైన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీమతి న్యాయమూర్తి గారైన శ్రీమతి కె వాణి మేడం గారికి, అదేవిధంగా కావలి సీనియర్ సివిల్ జడ్జి లోకల్ చైర్మన్ గారైన శోభా మేడం గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారైన సుధాకర్ సార్ గారికి, అదేవిధంగా అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జి గారైన విక్రమ్ సింహ గారికి, అదేవిధంగా వేదిక మీద స్పెషల్ మేజిస్ట్రేట్ గారైన పరశురామ్ గారికి, భారత అధ్యక్షుడు వీరేంద్ర రెడ్డి గారికి, సీనియర్ న్యాయవాది గోపాల్ మండల వాసి రెడ్డి గారికి, న్యాయవాది అభిషేక్ గారికి, కావలి మహిళా న్యాయవాదులు శ్రీదేవి మేడం గారికి, విజయలక్ష్మి మేడం గారికి, ఎస్ఐ గారికి, ఇంకా అందరికీ నమస్కారం. కొంచెం మాట్లాడిస్తాము. మనకి జాతీయ మహిళా కమిషన్ అంటే మన భారతదేశంలో జాతీయ మహిళా కమిషన్ ఉంది. వారు భారతదేశంలోనే మహిళల రక్షణ కోసం, వాళ్ళ హక్కులు పరిరక్షించడం కోసం జాతీయ మహిళా జాతీయ కమిషన్ ఉంది. రాష్ట్రంలో కూడా మన దాకా వాసిరెడ్డి పద్మ గారు ఉండేవాడు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా. ఆ టర్మ్ అయిపోయింది. అలాగని మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి గోగూరు మండలం నుంచి ప్రాతినిధ్యం వహించే మహిళలు కాబట్టి మీరు అన్ని విధాల అవగాహన ఉంటే సమాజంలో మంచి బాధ్యతాయుతమైన ఒక మహిళా అభ్యుదయవాదులుగా మీరు నిలబడతారు. కాబట్టి మన భాగమేమోనే ఎలా చేద్దామని చెప్పి మనకి సైన్స్ జ్ఞానం ఎందుకు తెలుస్తుందంటే శరీర అవయవాలు పెరగడానికి లోపల ఉన్న మరి వైద్య భాగానికి సహాయం అందించడానికి స్కానింగ్ సెంటర్ వస్తే వైద్య విజ్ఞానం పెరిగితే మనం అక్కడ ఒత్తిడి చేసి అమ్మాయిని అడుగుతున్నాం. తద్వారా ఏమవుతుంది? భ్రూణ హత్యలకు పాల్పడుతున్నాం అంటే ఖచ్చితంగా మనం ఆడమగ శిశువుల మధ్య వివక్షని ఆలోచనతో పెరుగుతున్నాం. ఆడమగ శిశువుల మధ్య వివక్ష పెరగడం వల్ల ఈరోజు పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఒక పిల్లగారు 1000 మంది ఉంటే ఆడపిల్లగారు 960 మంది ఉన్నారు. అంటే తగ్గిపోతున్నారు. దీనివల్ల కుటుంబాన్ని ఒక ఆడపిల్లగా అక్కడ కుటుంబానికి భారీగా ఒకరే దొరుకుతున్నారు అక్కడ. మరి ఆ కొరతను ఎవరు కారణం అవుతుంది? మనమే కారణం. అందుకని భ్రూణ హత్యను నివారించాలి. ఆడమగ శిశువుల మధ్య వివక్ష లేకుండా పెంచాల్సిన బాధ్యత మనమే ఉంది. అట్టా విధంగానే మనకి లోక్ అదాలత్లో కానీ జాతీయ మహిళా కమిషన్ వాళ్ళు కానీ మనకి అన్యాయం జరిగితే మనకేమో న్యాయం కావాలనుకుంటే వాటి ద్వారా ఫిర్యాదు చేస్తే మనకు ఉచిత న్యాయ సహాయం అవుతుంది. కావులో సీనియర్ సివిల్ గారు న్యాయమూర్తులు అందరూ ఉంటారు. శనివారం నాడు మీరు లోక్ అదాలత్లో నాకు ఉచిత న్యాయ సహాయం ఉండాలి, నేను పేదవాడు కాబట్టి కష్టం చేసుకున్నాను కాబట్టి నేను న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేను కాబట్టి నాకు న్యాయ సహాయం అందించమని ఒక అర్జీ రాసిస్తే లోక్ అదాలత్ చైర్మన్ గారు న్యాయమూర్తులు మాట్లాడుకొని ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసి మనకు సత్వ న్యాయం అందించడానికి వారు కృషి చేస్తారు. అదేవిధంగా న్యాయ సలహా కూడా మీరు ఎవరైనా సరే కుటుంబంలో కనుక ఆస్తులు పంపుకున్నా కానీ లేకపోతే మన మధ్య వచ్చిన గ్రామాలు వచ్చిన చిన్న చిన్న వివాదాలు వస్తే వాటిని ఎలా పరిష్కారం చేసుకోవాలని మీరు లోక్ అదాలత్ని ఆశ్రయించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు. కాబట్టి ఇలాంటి న్యాయమూర్తులు ఇంతమంది మన మండలానికి వచ్చి ఇంతసేపు సమయం కేటాయించి మనకి చట్టపట్ల అవగాహన పెంపొందించడానికి కృషి చేశారు. కాబట్టి మీరు కూడా మంచి అవగాహనతో సమాజంలో ఉన్నత స్థాయిలో ఎక్కడా కూడా మనం అధర్మాన్ని పాల్పడకుండా న్యాయబద్ధంగా జీవించాలి, చట్టబద్ధంగా జీవించాలి. సంఘంలో వ్యసనాలు లేని బిడ్డలను మనం పోషించాలి. మన బిడ్డలు ఈరోజు ఏం చేస్తున్నారంటే ఉన్నత విద్యకు పంపిస్తే వ్యసనాలకు గురవుతున్నాం. వ్యసనాలకు గురైతే ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ కుటుంబం చిక్కిపోతే ఈ దేశానికి బంగారు లాంటి యువత నిర్వీర్యం అయిపోతున్నారు. అందుకనే స్వామి వివేకానంద ఏమన్నారంటే ఉప్పు నరాలు ఇనప కండరాలు కలిగిన వజ్ర సంకరం కలిగిన ఆరోగ్యవంతుల యువత ఈ దేశానికి అవసరం. వారు కనుక పెంచితే దేశం ప్రత్యేకత నడుస్తూ ఆశించాడు. కానీ ఈరోజు యువత నిర్వీర్యం అయిపోతున్నారు. డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ రకరకాల వ్యసనాలు గురవుతున్నారు. కాబట్టి మంచి తల్లులుగా మంచి మహిళామూర్తులుగా మీరు అలాంటి సమాజం నిర్మిస్తారని కోరుకునే అవకాశం ఇచ్చిన న్యాయమూర్తికి సమాజంలో నమస్కారం. ఏమ్మా మీరు లైన్కి రండి తల్లి. కొంచెం రావాలి బ్రదర్. మీరు రండి తల్లి. రా తల్లిరా రండమ్మా, లేచి రండి, లైన్గా రండి. ఓకే అమ్మా వచ్చి
సార్కి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారైన జి విక్రమ్సింహ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొక ముఖ్య అతిథి స్పెషల్ మేజిస్ట్రేట్ గారైన పరశురామ్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఎంపీడీఓ గారు ముఖ్యం సార్కి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన కె సురేంద్ర రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా విక్రమ ఎస్ఐ గారైన వచ్చారా